అమెరికాలోని బర్మింగ్హామ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనగామ జిల్లాకు చెందిన ఉడుమల సహజరెడ్డి దుర్మరణం పాలైంది. ఉన్నత విద్య కోసం వెళ్లిన కూతురు మంటల్లో చిక్కుకొని చనిపోయిందన్న వార్త తెలియడంతో తల్లిదండ్రులు గుండెలు వీసేలా రోధిస్తున్నారు. సహజారెడ్డి మృతి వార్త తెలియడంతో ప్రస్తుతం ఆమె కుటుంబం ఉంటున్న హైదరాబాద్ జీడిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2021లో ఎంఎస్ చదువు కోసం సహజారెడ్డి అమెరికాలోని బర్మింగ్హామ్కి వెళ్లింది. అయితే ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ పక్కనున్న భవనంలో అగ్ని ప్రమాదం జరగగా మంటలు ఇటు యువతలికి వ్యాపించడంతో నిద్రిస్తున్న సమయంలోనే సహజారెడ్డి చనిపోయినట్టు తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ జనగామ జిల్లా స్టేషన్ ఖన్పూర్ మండలం సముద్రాల ప్రాంతంలోని గుంటూరుపల్లికి చెందిన ఉడుమల జయకర్ రెడ్డి ఇటు గోప మరియు శైలజ దంపతులకు 2 కూతుళ్లు. పెద్ద కూతురు సహజారెడ్డి ఎంఎస్ చదువు కోసం అమెరికా వెళ్లగా చిన్న కూతురు ఇంటర్ పూర్తి చేసి కోచింగ్ తీసుకుంటోంది. జయకర్ రెడ్డి హైదరాబాద్లో ఇటు టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి శైలజ బచ్చన్నపేట మండలం ప్రాథమిక పాఠశాలలో ఎన్జిటీగా పనిచేశారు. ఇటీవల ఎస్సీఈఆర్టీకి డిప్యూటేషన్పై వచ్చారు. కొన్నేళ్లుగా ఈ కుటుంబం జీడిమెట్ల శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు తల్లిదండ్రులు తమ కూతురితో వీడియో కాల్లో మాట్లాడుతూ బిడ్డ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే తమ కూతురు వస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో విషాద వార్త తెలియడంతో సహజారెడ్డి కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.